నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మీరు ఈ వీడియో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా కింద మీకు హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్, ఒక ముఖ్యమైనటువంటి కాంట్రవర్సీ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నాదైన శైలిలో సమాచారం కూడా కొంత తెలుసుకుని తెప్పించుకుని ఇన్సైడ్ సమాచారం ఏంటో తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను అనమాట. సో ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. విషయం ఏంటంటే, నారా లోకేష్ తాజాగా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు, వివాదంలో చిక్కుకున్నారు. విచిత్రం ఏంటంటే, ఆయనకు సంబంధం లేకపోయినా, ఆయన ప్రమేయం లేకపోయినా సరే ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు, ఇరికించబడ్డటువంటి పరిస్థితి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇండిగో ఫ్లైట్ల అంశం. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అట్టుడికి పోతున్నటువంటి సమస్య ఇదన్నమాట. అది కూడా నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ సమస్య అంటే, మారినటువంటి డీజేసీఏ రూల్స్ ప్రకారం పైలట్లు కానివ్వండి, ఇతర స్టాఫ్స్ విషయంలో మారినటువంటి డ్యూటీ విధానాలు, డ్యూటీ నిబంధనల ప్రకారం దాన్ని సర్దుబాటు చేసుకోలేక, ముందస్తు సన్నద్ధత లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇండిగో సంబంధించినటువంటి ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి. 5 రోజుల వ్యవధిలోనే దాదాపుగా దేశవ్యాప్తంగా 2100 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఫ్లైట్లు క్యాన్సిల్ అవడం వల్ల వాళ్ళకి రిఫండ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రత్యామ్నాయ మార్గాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాన్ని, పౌర విమానయాన శాఖని, పౌర విమానయాన శాఖ మంత్రిని, అంతకుమించి మరీ ముఖ్యంగా ఇండిగో సంస్థని, ఇండిగో యొక్క యాజమాన్యాన్ని కూడా బూతులు తిట్టుకుంటున్నారు ప్రయాణికులు. అయితే ఇక్కడ ఎక్కడ నారా లోకేష్కు సంబంధం లేదు, ఆయన పాత్ర లేదు, ఆయన ప్రమేయం లేదు. కానీ ఒకానొక డిబేట్లో, రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి నిర్వహించినటువంటి డిబేట్లో ఇదే టాపిక్లో తెలుగుదేశం పార్టీ నేత దీపక్ రెడ్డి మాట్లాడారు. ఒక వక్తగా వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన మరి కావాలని చెప్పారో, టంగ్ స్లిప్ అయ్యాడో, లేదంటే నారా లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పాడో, లేదంటే వాస్తవ పరిస్థితి కూడా అదే మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈ అంశం మీద మా నాయకుడు నారా లోకేష్ కూడా రివ్యూ చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అక్కడ దొరికేశాడు అర్నాబ్ గోస్వామికి. అసలు నారా లోకేష్ ఎవరు, ఆయనకి సంబంధం ఏంటి? ఏదనుంటే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వాళ్ళు చూసుకోవాలి కానీ నారా లోకేష్ ఎందుకు చూస్తాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున గొక్క తిప్పుకోకుండా, అవతల వ్యక్తిని మాట్లాడనివ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా కడిగి పాడేశారు అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అర్నాబ్ గోస్వామి డిబేట్లో ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో, వన్ సైడ్ బ్యాటింగ్ అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది తప్ప అవతల వ్యక్తిని మాట్లాడినవాడు. అయ్యా, ఉదాహరణకి చెప్పుకోవాలంటే, అయ్యా అది నంది కాదు పంది అని చెప్పేసి ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారండి అని చెప్పేసి మీరు ఒకవేళ ఉదాహరణగా చెప్పాలనుకుంటే, నంది కాదు పంది అన్న తర్వాత ఒక చిన్న పాజ్ ఇచ్చి అని ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారు అని మీరు ఎక్స్ప్రెస్ చేసేటటువంటి క్రమంలో ఆ చిన్న పాజ్ చాలు. నంది కాదు అది పంది అని చెప్పేసి ఒక చిన్న పాజ్ చాలు, వెంటనే తగులుకుడిపోతాడు. ఆ పాజ్ తర్వాత ఏముంది, ఏం మాట్లాడతాడనే వ్యవహారం కూడా పట్టించుకోడు. ఆహా, నువ్వు నందిని పట్టుకుని పందంటావా, నీ కళ్ళకి కనిపించట్లేదా, నందిని కాస్త పందిని చేస్తావా, హిందువుల మనోభావాలు ఏమైపోవాలి, అది పందిని తెలిసి నంది ప్లేస్లో ఎందుకు పెట్టామని చెప్పేసి రకరకాల యాంగిల్స్లో ఆడుకుంటాడు. అలాగే ఇప్పుడు నారా లోకేష్ అనే అంశం తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కాంట్రవర్సీ ఉంది. నిజానికి వాస్తవానికైతే నారా లోకేష్ ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి కాదు, ఆయన రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాబట్టి ఆయనకి రివ్యూ చేసేటువంటి అవకాశం ఉండదు, రివ్యూ చేసేటటువంటి అధికారం కూడా ఉండదు. ఇక్కడ దీపక్ రెడ్డి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలా చెప్పాడు, ఎందుకు ఇలా అభాసుపాలు అవటానికి ఈ జాతీయ స్థాయిలో కానివ్వండి, లేదంటే లోకల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరమైన కాంట్రవర్సీలో అంది వచ్చినటువంటి అవకాశం లాగా నారా లోకేష్ని విమర్శించడానికి ఎందుకు కారణమయ్యాడయ్యా అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే, నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అసలు ఉద్దేశం వేరండి, ఆయన చెప్పాలనుకున్నది ఆయన వేరే రకంగా చెప్పి అభాసుపాలయ్యాడు. విషయం ఏంటంటే, పౌర విమానయాన శాఖ యొక్క అధికారులతోటి, లేదంటే పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్స్ తోటి, పై స్థాయిలో ఉన్నటువంటి ఇండిగో సిబ్బందితోటి, ఇండిగో యాజమాన్యంతో నారా లోకేష్ అక్కడ రివ్యూ చేయలేదు. ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పౌర విమానయాన శాఖ మంత్రి మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తర్వాత తన పార్టీ వాడైనటువంటి, తన పార్టీ ఎంపీ అయినటువంటి, తన పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తోటి నారా లోకేష్ మాట్లాడాడు.
ఖచ్చితంగా మాట్లాడతాడు. జరిగింది ఇది. రివ్యూ చేయడం అంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి, ఇప్పుడు రివ్యూ చేయడం అంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, పౌర విమానయాన శాఖ ఆఫీసులు కానివ్వండి, ఆ యొక్క అధికారులు కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, ఇండిగో సిబ్బంది కానివ్వండి, ఇండిగో అఫీషియల్స్ కానివ్వండి, ఇండిగో యాజమాన్యం కానివ్వండి, అమరావతిలో ఉంటుందా, విజయవాడలో ఉంటుందా, మరి విశాఖపట్నంలో ఉంటుందా? ఉండదు కదా. ఆయన ఎవరితో మాట్లాడాడు? నారా లోకేష్ మాట్లాడింది రామ్మోహన్ నాయుడుతో. ఎందుకు మాట్లాడాడు? తన పార్టీ వాడు, తన పార్టీ ఎంపీ, తన స్నేహితులు, తన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి. కాబట్టి దేశవ్యాప్తంగా దీని మీద అల్లరవుతున్నప్పుడు, గాయ గత్రగా మారుతున్నప్పుడు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడాడు. ఏంటి సమస్య, దీన్ని ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నావు? అట్ ద సేమ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ఓ పక్క అహ్మదాబాద్ ఫ్లైట్ అంశంలో కూడా నీకు సంబంధం లేకపోయినా, ప్రమాదం అయినా సరే, ఈ అనుభవం లేకపోవడం వల్ల రామ్మోహన్ నాయుడు వల్ల ఇదంతా జరిగింది, అనుభవం లేని కుర్రాడికి తీసుకొచ్చి అతని చేతులు ఇంత కీలక శాఖను పెట్టాడని చెప్పేసి అప్పుడు కూడా చాలా మంది తిట్టారు. ఇప్పుడు వెంటనే ఈ అంశం కూడా వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ బూతులు తిట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పేసి అతనితో మాట్లాడే ప్రయత్నం. అవసరమైతే బాబు గారిని ఏమన్నా మోడీ గారితో మాట్లాడమంటారా అనేటటువంటి ఈ యొక్క యాంగిల్లోనే కాన్వర్సేషన్ జరిగింది. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు బద్నాం అయితే తెలుగుదేశం పార్టీకి కదా నష్టం, రామ్మోహన్ నాయుడు బూతులు తిట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి కదా నష్టం, రామ్మోహన్ నాయుడు విమర్శిస్తే, రామ్మోహన్ నాయుడు కాంట్రవర్సీలో పడిపోతే, రామ్మోహన్ నాయుడు ఇబ్బందుల్లో పడిపోతే, అందరూ వేరెత్తి రామ్మోహన్ నాయుడు చూపుతుంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం కదా. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈయన నారా లోకేష్ ఫోన్ చేయగానే పౌర విమానయాన శాఖ అధికారులు మొత్తం ఈయన ముందు క్యూ కట్టరు కదా. వాస్తవంగా జరిగే అంశం కాదు. వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు, ఈయన ఎక్కడో అమరావతిలో ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఏమి వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఈయన ముందు జీ హుజూర్ అంటూ హాజరయ్యే పరిస్థితి ఉండదు కదా. ఆయనతో మాట్లాడాడు, తన కొలీగ్ తోటి, తన పార్టీ నేతతోటి, తన పార్టీ ఎంపీ, తన పార్టీ మంత్రితో మాట్లాడాడు. అవసరమైతే ప్రధానమంత్రితో బాబు గారిని ఏమన్నా మాట్లాడించమంటావా, ఈ అంశంలో ఇంకా సత్వర చర్యలు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరం అంటావా అనేటటువంటి యాంగిల్లోనే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎంత కాదనుకున్నా కానీ మోడీ క్యాబినెట్లో మంత్రి అయినంత మాత్రం సర్వాధికారాలు మోడీ గారు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. ఈయన పౌర విమానయాన శాఖ మంత్రే. అంత మాత్రాన దీనికి సంబంధించినటువంటి సర్వాధికారాలు అసలు పూర్తి స్థాయిలో కనుసన్నల్లో నడిపించేటువంటి సీన్ అయితే ఉండదు. ఆయనకే కాదు, రామ్మోహన్ నాయుడికే కాదు, ఏ మంత్రికి ఉండదు. మోడీ లాంటి బలమైన నేత ఉన్నప్పుడు ఏ మంత్రికి ఉండదు. మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో బీజేపీకి చెందినటువంటి లీడర్ సత్యకుమార్ యాదవ్ కూడా వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి మించినటువంటి సర్వాధికారాలు ఆ శాఖ మీద సత్యకుమార్ యాదవ్కి ఇచ్చేస్తారా? ఫైనల్గా అది కూడా ఈయన కనుసన్నలు నడవాల్సిందే. మంత్రిగా ఆయన బాధ్యతలు కొన్ని ఉంటాయి. అంత మాత్రాన పూర్తిగా ఫుల్ హ్యాండ్స్, ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసే పరిస్థితి ఉండదు. అయినా సరే ఈ అంశాలన్నీ తెలిసినా సరే రామ్మోహన్ నాయుడు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నించాడు. అక్కడ ఉద్దేశం అది, ఆయన చెప్పాలనుకున్నది అది. అవతల పక్క అర్నాబ్ గోస్వామి కాబట్టి వినేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు డాలర్తో రూపాయి పతనం అనేది కొనసాగుతుంది. దాదాపు 90 రూపాయలు దాటినటువంటి పరిస్థితి డాలర్తో పోల్చుకుంటే మారకం విలువ. మరి ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ని ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు, నరేంద్ర మోదీని ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఏదన్నా అంశం వచ్చిందంటే, ఇప్పుడు రూపాయి పతనం అవుతుందంటే ఆ డ్యామేజ్ ఎవరికి? ఖచ్చితంగా బీజేపీకే. నిర్మలా సీతారామన్ తిడితే ఆ డ్యామేజ్ ఎవరికి? నిర్మలా సీతారామన్ మీద ఎక్కువగా ఈ అంశంలో విమర్శలు వస్తే, ట్రోల్స్ వస్తే, పెద్ద ఎత్తున అందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆ డ్యామేజ్ ఎవరికి? పార్టీకి, మోడీ గారికి జరుగుద్ది. ఆయన తిట్టినా, నిర్మలా సీతారామన్ తిట్టినా ఒకటే. అదేవిధంగా ఇప్పుడు ఈ అంశంలో కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఈయనందరూ ఏలెత్తి చూపుతుంటే, ఈయనందరూ ఇది చేస్తుంటే ఆ డ్యామేజ్ ఎవరికి? ఇండైరెక్ట్గా కొంత తెలుగుదేశం పార్టీ మీద కూడా పడుతుంది. సరైనటువంటి వ్యక్తిని మీరు ఎంపిక చేయలేదని చెప్పేసి ఆల్రెడీ మొదలెట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన అఫీషియల్ పేజెస్లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఆల్రెడీ మొదలెట్టేసింది. ఏం తెలుసని రామ్మోహన్ నాయుడికి అంత కీలకమైన శాఖ ఇచ్చారు, అది ఇదని చెప్పేసి ఆల్రెడీ మొదలెట్టేసింది. తన పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇబ్బందులు పాలవుతుంటే చూసుకోవాల్సిన బాధ్యత వెళ్ళది. డ్యామేజ్ కంట్రోల్ కోసం తమ నాయకుడితోటి మాట్లాడాడు, విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాడు. బాధ్యత ఉంటుంది కాబట్టి తమ వాడితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. సో ఆ నేపథ్యంలోనే ఒక చిన్న డిబేట్లో నారా లోకేష్ పేరు వచ్చిందనేటటువంటి కారణంతో పెద్ద ఎత్తున వెచ్చలవిడిగా ట్రోల్స్, మీమ్స్, విమర్శల పర్వం అయితే కొనసాగుతోంది. జరిగింది ఇది, కానీ జరుగుతున్నటువంటి డ్యామేజ్ అయితే మరొక ఎంతగా అంటే ఆఖరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ అంశంలో తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బహిరంగంగా కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేకపోయినా కానీ ఈ విషయంలో తప్పులో కాలేశారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు.
అలా ఉంటుంది పరిస్థితి. సో ఇది వ్యవహారం అనమాట. మరి ఈ అనవసర కాంట్రవర్సీ ఇందుట్లోకి నారా లోకేష్ పాపం అనుకోకుండా వచ్చి చిక్కుకున్నటువంటి తీరు చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.